సంఘాన్ని వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయనా, వద్దురా. ఒక బీద ఆడపిల్లకైతే మన అందరం ఇదే చేస్తామా? ఒక బలవంతుడు ఒక మైనర్ బాలిక మీద జరిగిన అన్యాయాన్ని తన బలంతోని ఇంకేమైనా హలి ట్రాప్ అట. వాళ్ళు పెద్ద ధనవంతుడు కుటుంబం అమ్మాయి, ఇడిచ్చే 50,000 కోసం అంట. ఈయన మీద ఏమని ట్రాపు? మొన్నటి వరకు నా ఆస్తులు అమ్ముకొని నా భార్య పుస్తలు అమ్ముకొని రాజకీయం చేసినటువంటి మరి నీ మీద ఏమని ట్రాప్ చేస్తారు? ముఖ్యమంత్రి 100% ముఖ్యమంత్రి గారి చేయి దీంట్లో ఉంది. ఆయన పక్కన నేను కూర్చోబెట్టుకున్నాడు. ఒక రేపిస్ట్ తండ్రిని అంటే ఆలోచన చేయండి రాజకీయం ఎటుపోతుందో. దయచేసి రాజకీయ నాయకుల మీద ప్రజలందరూ కూడా చిదిరించుకుంటా ఉన్నారు. ఇప్పటికన్నా దయచేసి మీడియా మిత్రులు మీకు చెప్తాను, రాజకీయ నాయకుల మీద ఎట్లయితే చిదిరించుకుంటారో మీడియా మీద చిదిరించుకునే పరిస్థితి తీసుకురాకండి. ఎందుకంటే మీ మీద మాకు నమ్మకం ఉంది, ఆ అమ్మాయికి న్యాయం చేస్తారని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటాను. 3 రోజులైంది, మీకు ఉండుంటాయి ప్రెషర్స్ పైనుంచి, కానీ మీరు కూడా నిలదీయాల్సిన టైం వచ్చింది. ఒక మైనర్ బాలికకి న్యాయం చేయాల్సిన టైం వచ్చింది చెప్పి మా మీడియా మిత్రులందరినీ, అదే విధంగా ఏబీవీపీలో ఉన్న మిత్రుల్ని కానీ, ఆర్ఎస్ఎస్ లో ఉన్న మిత్రులు కానీ, బీజేపీలో ఉన్న మిత్రులు కానీ, నేను అందరు మిమ్మల్ని కూడా వేడుకుంటా ఉన్నాను. చేసింది అన్యాయము, చేసింది మూర్ఖతో పని, మీ వెనకాల దాక్కుంటా ఉన్నాడు. మీరు ఈయనకు సపోర్ట్ చేస్తే మహిళల మీద మీరు కూడా అన్యాయం చేసినట్టే. దయచేసి ఆలోచించాలని అందరి మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.